ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి తండ్రి మరొక సెషన్లోనికి మమ్మల్ని నడిపిస్తూ అనేకమైన సంగతులు ఇంకా మేము నేర్చుకున్నటకు మరి మాకు ఇచ్చినటువంటి ఇంత అమూల్యమైన సమయం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మొదటి సెషన్లో విన్న మాటలు మీ పిల్లలు పదిలపరుచుకొని ఈ రెండవ భాగాన్ని కూడా మరింత ఏకాగ్రతతో వినుటకు ఈ పిల్లల్ని బలపరచమని, ఇంత మంచి సదస్సుని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటకు, ఈ హాల్ని వాడుకున్నటకు తండ్రి అనుమతినిచ్చిన పెద్దలు అశోక్ కుమార్ గారికి రావాల్సిన దీవెనలను గ్రహించమని, తనకున్న మంచి మనసును బట్టి తనకు తన కుటుంబానికి మంచి దీవెనలను గ్రహించమని కోరుచు మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా దయచేసి గమనించండి. 30వ తారీఖున జరగబో సదస్సు ప్యాంఫ్లెట్లో ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ బిల్డింగ్ వద్ద, అంటే లాస్ట్ మంత్ ఎక్కడైతే జరిగిందో అక్కడ అని ఇవ్వడం జరిగింది. మీరు అక్కడే జరుగుతుందని ప్రిపేర్ అయి ఉండండి. ఒకవేళ దేవుని చిత్తమైతే ఇక్కడ కూడా జరగవచ్చు. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడో ఒక చోటైతే ఖచ్చితంగా జరుగుతుంది. దాని నిమిత్తమే కూడా ప్రార్థన చేసి అందరూ పాల్గొనండి. ఓకే, వెరీ గుడ్. ఫోన్ నంబర్స్ ఉన్నాయి కనుక ఒక 3-4 రోజుల ముందు మీరు వీలైతే ఫోన్కి కాల్ చేసి మీరు అడ్రస్ కనుక్కుంటే బాగుంటుంది. అశోక గార్డెన్స్లోనా అక్కడ అనేది ఇది ఒకటి. అలాగే సిఆర్పిఎఫ్ నుంచి వచ్చిన ప్రియులందరూ కూడా 5కంతా వెళ్ళవలసిన అవసరత ఉంది కనుక మరి సమయాన్ని మనసులో పెట్టుకొని వినవలసిన భాగం ఈ రెండో భాగం ఉంది కనుక అది అందరూ విని వెళ్ళాలి. అందువలన మరి సెకండ్ సెషన్లో డైరెక్ట్గా ఈ వాక్యాన్ని మీతో పంచుకున్నట్టుకు నేనే నిలబడ్డాను. మరి తమ్ముడు శామ్ ఈరోజు మీతో వాక్యం పంచుకోలేకపోయాడు. దానికి ఒకే ఒకటి టైంని దృష్టిలో పెట్టుకొని మరి తమ్ముళ్ళు కూడా యవనస్తుల విభాగంలో నుండి వారు కూడా చక్కని ఆసక్తి కలిగి వాక్యమునకు సిద్ధపడి ఉన్నారు కనుక వారిని కూడా ప్రోత్సహించడం అవసరం. వారు కూడా దేవుని వాక్యాన్ని చెప్పగలిగే స్థితిలోనికి రావడం ఆనందకరం. అలాగే బైబిల్ టెస్ట్ ఉంది, దయచేసి గమనించండి. అందరికి తెలుసు, ప్యాంఫ్లెట్స్ కూడా ఉన్నాయి, తీసుకోండి. ఈ నెల 21కి చివరి తేదీ, అంటే అప్లికేషన్ సబ్మిషన్కి చివరి తేదీ. నెక్స్ట్ మంత్ 24కి ఎగ్జామ్ ఉంటుంది. ఎస్తేరు గ్రంథం, యోహాను సువార్తపై. అన్ని విషయమే ప్రార్థించండి. మీరు పాల్గొనే విషయాలలో పాల్గొనండి. ఇక ఈ రెండవ భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. రెండవ భాగం, క్షేత్రాన్ని చూపే నక్షత్రమా, సత్రాన్ని చూపే విచిత్రమా అన్న ఈ భాగంలో, ఈ అంశంలో మొదటి భాగంలో మనం అనేకమైన సంగతులు ఎంతోసేపు మాట్లాడుకున్నాం. ఇక ఈ రెండవ భాగంలో మనము తెలుసుకోవాలనుకుంటున్నది ఒకటి, అసలు ఈ నక్షత్రం ఎవరు? ఇది ప్రశ్న. జ్ఞానులకు యేసుప్రభున్న చోటు చూపించిన లేదా నడిపించిన నక్షత్రం ఎవరు? అది ప్రశ్న. అసలు ఈ ప్రశ్న ఎందుకు వేయవలసి వచ్చిందో నేను చెప్పే ముందుగా కొంచెం నక్షత్రంపై మనం నేర్చుకోవడం కూడా అవసరమని నేను అంటున్నాను. ఎందుకంటే
ప్రతి సంవత్సరం క్రిస్మస్ అనగానే, క్రిస్మస్ సీజన్ అనగానే నక్షత్రం కొనే అలవాటు చాలామందికి ఉంది, నక్షత్రం పెట్టుకునే అలవాటు చాలామందికి ఉంది. క్రిస్మస్ అనగానే స్టార్, క్రిస్మస్ స్టార్ మన కంటికి కనపడుతుంది. అసలు ఈ స్టార్కున్న చరిత్ర ఏంటో, అసలు ఈ స్టార్ ఏంటో కనీసం తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయకుండా స్టార్ను కొనడం మాత్రం అందరూ చేస్తున్నారు. మిమ్మల్ని కూడా నేను స్టార్ను కొనమని చెప్పట్లేదు, కానీ స్టార్ గురించి నేర్చుకొనమని మాత్రం చెబుతున్నాను. స్టార్ కొనడం కంటే స్టార్ గురించి నేర్చుకొనడం అవసరం. క్రిస్మస్ అనగానే బాగా ఖర్చు పెట్టే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది. ఉండదా? ఉంటుంది. ఒక ఆయన కొన్ని సంవత్సరాల కిందట నాతో మాట్లాడుతూ, నేనండి క్రిస్మస్ అంటే 1,00,000 రూపాయలకు తగ్గనండి, ఖచ్చితంగా 1,00,000 పడాల్సిందే అన్నాడు. నాకు అర్థం కాలేదు. 1,00,000 పడాల్సిందంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఖచ్చితంగా ఆ రోజు నేను క్రిస్మస్ జరుపుకుంటాను అన్నాడు. నేను అనుకున్నా ఏ 2-3 చోట్ల మంచి మంచి మీటింగ్లు పెట్టిస్తాడేమో ఇలా నేను అనుకున్నా. అలాగాదట. ఆ 1,00,000 రూపాయలు పెట్టి తన ఫ్రెండ్స్కి, తనకు తెలిసిన వాళ్ళందరికీ పెద్ద పార్టీ ఇస్తాడట. అదే ఆయన 1,00,000. ఇంకేం చేస్తావంటే బయట స్టార్ పెడతాను, ఖచ్చితంగా స్టార్ ఉండాల్సిందే, నువ్వేమైనా ఖచ్చితంగా స్టార్ ఉండాల్సిందే, పార్టీ జరగాల్సిందే. మళ్ళీ పార్టీలో ఏముంటుందంటే పార్టీలో టీ ఉంటుంది అన్నాడు. ఆ టీనే వేరు, ఆ పార్టీలో ఉండే టీ వేరు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో క్రిస్మస్ అప్పుడు, క్రిస్మస్ రోజున అయ్యగారి ఇంటి బయట స్టార్, అయ్యగారి ఇంటి లోపల బార్ అని అర్థమైంది. అది ఆయనకు తెలిసిన క్రిస్మస్, అది ఆయనకు తెలిసిన క్రిస్మస్. దాని వరకు స్నేహితులు పిలుస్తున్నాడు, తెలిసిన వారిని పిలుస్తున్నాడు. ఏమంటే తగ్గకూడదు బ్రదర్ మనము అంటాడు. తగ్గకూడదా? ఇది తగ్గకూడదా? క్రిస్మస్ అనగానే ఇవి మాత్రమే ఆలోచిస్తున్న ప్రజలు ఎంతోమంది. అయితే ఈరోజు ఇదే మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాలలో ఉదయకాలం మనం చూసిన నక్షత్రం, దీని గురించి ఈ నక్షత్రం ఎవరై ఉంటారో అనే కోణంలో కొద్దిసేపు ఆలోచిద్దాం. మంచి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది తెలియాలంటే ముందుగా జ్ఞానులకు ఎవరు కనబడ్డారో మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 2లో చూద్దాం. వాళ్ళు వచ్చి ఏమన్నారో చూద్దాం. మత్తయి సువార్త 2 ఉదయం చదువుకున్నాం కదా. మొదటి నుంచి, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. అది కొనసాగింపు. అంటే జ్ఞానులకు నక్షత్రం కనబడింది, అది మనకు అందిపోయేది సమాచారం. ఇప్పుడు ప్రశ్న, జ్ఞానులకు నక్షత్రం ఎన్నిసార్లు కనబడింది? ఆ ప్రశ్న ముందేద్దాం. జ్ఞానులకు నక్షత్రం కనబడింది, ఓకే. 2, ఇంతకు నక్షత్రం అన్నది జ్ఞానులకు ఎన్నిసార్లు కనబడింది? ఒకసారా, 2 సార్లా, వన్సా, ట్వైసా? కొన్ని సందర్భాల్లో ఒకసారే అని అనుకుంటాం మనకు తెలియకపోతే, కానీ అది కనబడింది 2 సార్లు. ఎందుకంటే నక్షత్రమును చూచి మేము యెరూషలేముకు వచ్చాము అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు 2వ వచనంలో చూడండి బైబిల్, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. చూచాము వచ్చాము, చూచాము వచ్చాము. చూడడం అయిపోయిందా లేదా తెలియాలంటే ఇంకా కన్ఫర్మేషన్ కోసం 6-7 వచనములు చూద్దాం. 6-7 వచనములు. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని అంటున్నాడు.
ఆ నక్షత్రము కనబడిన కాలము అంటే ఎప్పుడు కనబడిందో చెప్పండి అంటున్నాడు ఈయన. అప్పుడు కనబడిందని వీళ్ళు చెప్పారు. ఆ తర్వాత వీళ్ళకు దారి చూపించడానికి ఎవరు రాకపోతే అప్పుడు మళ్ళీ నక్షత్రం ఎంటర్ అయ్యి 9వ వచనంలో కదా, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. అప్పుడెప్పుడో కనబడిన నక్షత్రం. ఆ నక్షత్రాన్ని చూసి యేసుప్రభుని వెతుక్కుంటూ వచ్చిన వీళ్ళు యెరూషలేముకి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, నక్షత్రం చూసి మేము తెలుసుకొని వచ్చాము అని అన్నారు. ఆ తర్వాత నక్షత్రం కనపడలేదు వీళ్ళకి. అప్పుడు ఆ నక్షత్రం ఎప్పుడు కనపడిందో చెప్పండి అని అడుగుతున్నాడు హేరోదు. అప్పుడు ఎప్పుడో కనపడిందని వీళ్ళు టైం చెప్పారు. ఆ తర్వాత ఎవరు రాకపోగా నక్షత్రం రీఅపియర్డ్, మళ్ళీ కనపడింది. ఇంతకు కనబడిన ఈ నక్షత్రం ఎవరు, నడిపించిన ఈ నక్షత్రం ఎవరు, అది ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందుగా ఇంకొక ఆసక్తికరమైనటువంటి ప్రస్తావన కూడా ఇక్కడ నేను చేస్తాను. జ్ఞానులు చివరికి యేసుప్రభును కలుసుకున్నారా లేదా? ఉదయకాలం మనం మాట్లాడుకున్నాం, కలుసుకున్నారు. యేసుప్రభును కలుసుకునేటప్పటికీ, జ్ఞానులు యేసుప్రభు దగ్గరకు వచ్చేటప్పటికీ యేసుప్రభు వయసు ఎంత ఉండొచ్చో ఒకసారి ఆలోచించండి. జ్ఞానులు యేసుప్రభును కలుసుకునే సమయానికి యేసుప్రభు వయసు ఎంత అయి ఉండొచ్చు? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసుప్రభును కలుసుకున్న జ్ఞానులు కనబడుతున్నారు. జ్ఞానులు యేసుప్రభును కనుక్కునేటప్పటికీ యేసుప్రభు వయసు ఎంత తెలియాలంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం చదివినప్పుడు మనకు పుట్టిన ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలియాలంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో జరిగిన సంఘటనలపై మనకు అవగాహన ఉండాలి. మీకు అర్థమవుతుందా? యేసుప్రభు పుట్టుక గురించి మత్తయిలో చదువుకోవచ్చు, లూకాలో చదవచ్చు. అయితే లూకా సువార్తలో 2వ అధ్యాయంలో ఏమేమి సంఘటనలు జరిగాయో ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ 15వ వచనం, ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు యేసుప్రభును చూడ్డానికి వచ్చారు. అవునా? గొర్రెల కాపరులు యేసుప్రభును చూడ్డానికి వచ్చారు. చూసారా లేదా గొర్రెల కాపరులు? చెప్పండి. యేసుప్రభును గొర్రెల కాపరులు చూసారా లేదా? చూశారు. ప్రశ్న, జ్ఞానులు ముందు చూసారా, గొర్రెల కాపరులు ముందు చూసారా? ఇది తేలితే యేసుప్రభు ఏజ్ని పట్టుకోవచ్చు. ఇప్పుడు మనం జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారో అన్వేషణ మొదలైంది ఉదయం. ఇప్పుడు యేసుప్రభు వయసు ఎంత ఉండొచ్చో అన్న కోణంలో మిమ్మల్ని ఆలోచింపజేస్తున్నా. ఇది తెలియాలంటే ఫస్ట్ ఎవరు వెళ్ళారో యేసుప్రభు దగ్గరికి? పశువుల కాపరుల, జ్ఞానుల? గొర్రెల కాపరుల, జ్ఞానుల? గొర్రెల కాపరులే. ఎందుకంటే వాళ్ళు ఆ దేశంలో ఉండేవారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అవునా? ఒకసారి ఇంకా పైనుంచి చూద్దాం. 8వ వచనం చూడండి, వీళ్ళు ఏ దేశంలో ఉన్నారు? గొర్రెల కాపరులు ఏ దేశంలో ఉన్నారు చూడండి. 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు. ఆ దేశంలో ఉన్నోళ్ళు వీళ్ళు. ఆ దేశంలో ఉన్నోళ్ళు ఫస్ట్ రీచ్ అవుతారు. ఇకపోతే వీళ్ళు వచ్చేటప్పటికి యేసుప్రభు ఎక్కడున్నాడో చూద్దాం. 15వ వచనం నుంచి, ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి ఒకరితో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తర్వాత తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వీళ్ళు వచ్చేటప్పటికి యేసుప్రభు ఎక్కడున్నాడు? తొట్టిలోనే ఉన్నాడు. ఇంకా ఇన్ఫెంట్, పసిబిడ్డ, ఒడిలోని బిడ్డ, రోజుల బిడ్డ. ఇంకా బాగా చెప్పాలంటే డేస్ బేబీ. మామూలుగా పాత నిబంధన ప్రకారంగా ఇశ్రాయేలీలలో మగబిడ్డ పుడితే, పాత నిబంధన ప్రకారంగా ఇశ్రాయేలీలలో మగబిడ్డ పుడితే 8వ దినాన సున్నతి చేయించాలి. ఇప్పుడు మరియమ్మ తల్లికి మగబిడ్డ పుట్టాడు. ఇప్పుడు ఆయనకు 8వ దినాన సున్నతి చేయించాలి. మరి చేయించారో లేదో చూద్దాం ఒకసారి. 21వ వచనం,
21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు కదా, 8వ దినం వచ్చేసింది. గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చెప్పిన వారు తమను శుద్ధి చేసుకున్న దినములు వచ్చినప్పుడు ప్రతి తొలి పిల్ల మగు ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెనని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు అని అదంతా సరే చదువుకుందాం. అది కూడా ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేముకు తీసుకొని పోయిరి. యేసు బెత్లెహేం నుంచి ఆల్రెడీ ఒకసారి యెరూషలేముకు వచ్చేసి వెళ్ళాడు. అప్పటికి ఇంకా హేరోదు అక్కడే ఉన్నాడు. అంటే గొర్రెల కాపురులు వచ్చి చూసిన తరువాత వీళ్ళు 8th డే కదా, సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు అక్కడికి. ఆ టైం వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు. అంటే దీనికంటే ముందే గొర్రెల కాపరులు చూశారు యేసుప్రభుని. 8th డే కంటే ముందే యేసుప్రభుని చూశారంటే గొర్రెల కాపరులు చాలా బిగినింగ్లోనే యేసుప్రభుని చూసేశారు. ఆ తర్వాత వీళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా వీళ్ళు నిర్వహించాలి కనుక కార్యక్రమాలను యెరూషలేంకి వెళ్ళిపోయారు. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడాలి. ఇది నిర్గమాకాండం 13:2లో ఉంటుంది. ఆ నెరవేర్పు వీళ్ళు చేయాలి. ఇక్కడ నిర్గమాకాండం 13వ అధ్యాయం 2వ వచనంలో ఆ వచన నెరవేర్పు వీళ్ళు చేయాలి. అలాగే వీళ్ళు ఇంకా బలి అర్పించాలి. 2 పావురపు గువ్వల జత కానీ 2 పావురపు పిల్లలను కానీ బలిగా అర్పించాలి. ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇది చెయ్యాలి. ఇది లేవ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. రాసుకోండి తర్వాత. లేవ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నట్టుగా వీళ్ళు ఈ జత పావురాలను తీసుకుని వెళ్ళి అక్కడ బలిగా అర్పించాలి. ఇదంతా జరిగించడానికి వీళ్ళు యెరూషలేంకి వెళ్ళారు. అక్కడ సుమయోన్ అనేటువంటి ఒక భక్తుడు అక్కడ యేసు కోసం ఆయన ఉన్నట్టుగా మనము చూస్తాం. ఇవన్నీ అక్కడ మన గట్టి కనపడతాయి. నేనేమంటానంటే జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికే యేసు ప్రభు ఒకసారి యెరూషలేంకి వచ్చి వెళ్ళిపోయాడు. క్లియర్ అయింది? రైట్. అంటే బెత్లెహేములో పశువుల తొట్టిలో యేసు ప్రభు పరుండబెట్టబడిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని పోబడి యెరూషలేంకి వెళ్ళి ఆ యొక్క చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత అగైన్ దే గాట్ బ్యాక్ టు దిస్ ప్లేస్. మళ్ళీ బెత్లెహేంకి వచ్చారు. బెత్లెహేంకి వచ్చిన తర్వాత హేరోదుతో జ్ఞానులకు జరిగినటువంటి సంభాషణ. ఈ సంభాషణలో మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ఈయన అడగగానే వాళ్ళు కలవరపడిన తర్వాత ఇక్కడ హేరోదు చేసిన ఒక యాక్టివిటీని కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి. హేరోదు చేసిన ఒక కార్యక్రమాన్ని మనసులో పెట్టుకుంటే యేసు ప్రభు ఏజ్ ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ మత్తయి 2కు రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయానికి వస్తే హేరోదు 6-7 వచనములలో ఏం చేశాడు? మత్తయి సువార్త 2:6-7 వచనములలో అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకున్నాడు. టైం ఆ నక్షత్రం ఎప్పుడు కనబడిందో చెప్పండి అని టైంని తీసుకొని ఆ టైంను మనసులో పెట్టుకున్న హేరోదు, వినండి బాగా, ఆ టైంను మనసులో పెట్టుకున్న హేరోదు జ్ఞానులు తిరిగి తన యొద్దకు రాకపోవట చూచి తనను అపహసించిరని అతను డిసైడ్ అయిపోయి ఏం చేశాడు? ఆ బెత్లెహేము పరిసర ప్రాంతాలలో ఉండే పిల్లలను సంహరించమని ఆజ్ఞించాడు. ఆ పిల్లల వయసు ఎంత? 2 నుండి తక్కువ ఉన్న 2 సంవత్సరాల నుండి కింద వయసు ఉన్నటువంటి మగ పిల్లలందరినీ చంపేయమన్నాడు. అంటే జ్ఞానులు చెప్పిన నక్షత్రము కనబడిన కాలం ప్లస్ వీళ్ళు నా దగ్గరకు వచ్చిన కాలం. హేరోదు క్యాల్కులేషన్స్ తీసుకుందాం. ఇప్పుడు హేరోదు 2 years అని ఎందుకు టైం పెట్టాడో చెప్పండి. ఈయన క్యాల్కులేషన్స్ ఈయనకు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం క్యాల్కులేట్ చేస్తే ఖచ్చితంగా ఈ బిడ్డ ఒక 2 ఏళ్ల లోపు బిడ్డ అయి ఉంటాడు అని ఫిక్స్ అయిపోయాడు. అందుకే ఏం చేశాడు చెప్పండి? నక్షత్రము కనబడిన కాలం వాళ్ళ దగ్గర కనుక్కున్నాడు. ఆ కనబడిన కాలం మొదలుకొని వీళ్ళు నా దగ్గరికి ఎప్పుడు వచ్చారు అన్న క్యాల్కులేషన్ మనసులో పెట్టుకున్నాడు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది వీళ్ళు ఎప్పుడు, ఇప్పటివరకు రాలేదు. ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే హీ వాజ్ అబౌట్ 2 years అని ఫిక్స్ అయిపోయాడు హేరోదు. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బిడ్డ అయి ఉంటాడు. లేపేద్దాం అని డిసైడ్ అయిపోయాడు. తీసేద్దామని డిసైడ్ అయిపోయాడు. అయితే ఇప్పుడు జ్ఞానులు వెళ్ళేటప్పటికీ యేసు ప్రభు వయసు ఎంత అయి ఉండొచ్చు అని మీరు నన్ను అడిగితే 1 నెల రోజుల నుండి 2 ఏళ్ల లోపు ఎంతైనా అయ్యుండొచ్చు. 1 month to 2 years. 1 month అయ్యుండొచ్చు, 2 months అయ్యుండొచ్చు, 4 months అయ్యుండొచ్చు, 6 months అయ్యుండొచ్చు, 2 years లోపు ఎంతైనా అయ్యి ఉండొచ్చు.
ఇక బైబిల్లో వాడబడిన పదజాలం కూడా ఎలా ఉంటుందంటే, లూకాసు వార్త 2లో పశువుల తొట్టిలో ఉన్నప్పుడు ఇన్ఫెంట్ అనే పదం ఉపయోగించబడింది బైబిల్లో. ఇన్ఫెంట్ అంటే పసిబిడ్డ. మత్తయి 2లో ఇన్ఫెంట్ అనే పదం లేదు, చైల్డ్ అన్న పదం ఉంటుంది. ఇంగ్లీష్లో చైల్డ్ అని ఉంటుంది. చైల్డ్కి ఇన్ఫెంట్కి తేడా ఉంది. ఇన్ఫెంట్ అంటే మరీ పసిబిడ్డ, చైల్డ్ అంటే ఆల్మోస్ట్ బాలుడు అన్నదగిన ఏజ్, అది బిడ్డ. అంటే జ్ఞానులు వచ్చేటప్పటికి యేసుప్రభు వయసు కొంచెం పెరిగిందంటే పెద్దోడైపోయాడని కాదు, చిన్నోడే. పశువుల కాపర్లు చూసినప్పుడు ఉన్నంత చిన్నోడు కాదు. ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మైండ్లో పెట్టుకోండి. ఇక రెండో విషయం చెబుతాను. జ్ఞానుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ జ్ఞానులు యేసుప్రభుని ఏ స్థితిలో నమ్మారో ఒకసారి మీ దృష్టిని నేను తీసుకొని రావాలి. ఈ జ్ఞానులు యేసుప్రభుని ఏ స్థితిలో నమ్మారో మనం తెలుసుకోవాలనుకుంటే, అసలు యూదయ దేశంలో వీరు లేనప్పుడే, వాళ్ళ దేశంలో వాళ్ళు ఉన్నప్పుడే, అప్పటికింకా యేసుప్రభుని చూడలేదు వీళ్ళు. యేసుప్రభుని చూడకున్నా యేసుప్రభు కోసం వచ్చారు అంటే నమ్మొచ్చారా, నమ్మకుండా వచ్చారా చెప్పండి. జ్ఞానులు యేసుప్రభుని నమ్మి వచ్చారా, నమ్మకుండా వచ్చారా? నంబర్ 1 జ్ఞానుల విషయంలో నేర్చుకోవాల్సింది, యేసుప్రభుని చూడకున్నా నమ్మారు వీళ్ళు. ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, వీళ్ళు యెరూషలేంకి వచ్చేసరికి లోకల్గా ఉంటూ వీళ్ళకంటే మంచి పరిజ్ఞానము కలిగిన శాస్త్రులు కనపడుతున్నారు అక్కడ. కానీ వీళ్ళకంటే ముందు నమ్మవలసిన శాస్త్రులు నమ్మకుండా ఉంటే, ఆసక్తి లేకుండా ఉంటే, వీళ్ళకంటే ముందు యేసుప్రభుని కనుగొనాల్సిన బృందం అక్కడ ఉండగా, వాళ్ళు నమ్మకున్నా, వాళ్ళు చూడడానికి ఆసక్తి లేకున్నా, నమ్మవలసిన వారు నమ్మకున్నా వీళ్ళు మాత్రం నమ్మేశారు. ఇది సెకండ్ పాయింట్. ఐ రిపీట్ ఇట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? చూడకున్నా నమ్మారు జ్ఞానులు. రెండేంటి? నమ్మాల్సిన వాళ్ళు నమ్మకున్నా వీళ్ళు మాత్రం నమ్మేశారు. ఎస్ ఆర్ నో? అది అబ్జర్వ్ చేస్తే అదే కదా అర్థమయ్యేది. అండ్ నెంబర్ 3, వీళ్ళు యేసుప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి యేసుప్రభు పెద్దోడా చిన్నోడా చెప్పండి? పెద్ద మీసాలు వచ్చి పెద్దోడు అయిపోయాడా, చాలా చిన్నోడా? ఇన్ఫెంట్ కాకపోవచ్చు కానీ 2 ఏళ్ల లోపు అంటే చిన్నోడే. అంత చిన్నోడిని చూసారని రాజు అంటే ఒప్పుకుంటారు. అంత చిన్నోడిని చూసి రాజు అంటే నమ్మబుద్ధి అవుతుందా? అంటే ఇంకా యేసుప్రభు పెద్దవాడు అవ్వకముందే చిన్నోడిగా ఉన్నప్పుడే నమ్మేశారు. 3 స్థితులలో యేసుప్రభుని నమ్మారు వీళ్ళు. 1 చూడకుండా నమ్మారు, 2 నమ్మాల్సిన వాళ్ళు నమ్మకుండా నమ్మారు, 3 చిన్నవాడిగా ఉన్నప్పుడే నమ్మేశారు. ఈ 3 స్థితులు మనం చూస్తే యేసుప్రభుని నమ్మడానికి 3 ఏమాత్రం మనకు సపోర్ట్ చేయవు. యేసుప్రభుని నమ్మడానికి ఈ 3 సర్కమ్స్టాన్సెస్ అన్నవి, ఈ 3 పరిస్థితులు అన్నవి ఆయన నమ్మడానికి మనకు ఏమాత్రం సపోర్ట్ చేయవు. సపోర్ట్ చెయ్యని పరిస్థితులలో జ్ఞానులు నమ్మేశారు యేసుప్రభుని. అది నిజమైన విశ్వాసం. అది నిజమైన విశ్వాసం. అవునా? అబ్రహామా, మీదటికి నీకు ఒక కుమారుని ఇస్తానయ్యా అన్నాడు. నమ్మాడా లేదా అబ్రహాం? నమ్మాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అబ్రహాములో ఉన్న విశ్వాసం ఈ జ్ఞానుల్లో చూస్తున్నాం. మీకు ఇంకో ఆశ్చర్యపోయే విషయం చెప్తాను. వీళ్ళందరూ కల్దీయ దేశం నుంచి వచ్చిండే అవకాశం ఉందని చెప్పాను ఇందాక. ఉదయం పారసీకము కానీ కల్దీయ కానీ, బాబిలోనియా అంటే కల్దీయ. విచిత్రం ఏంటంటే అబ్రహాము గారు కూడా కల్దీయుడే. అబ్రహాము గారు కూడా కల్దీయుడే. అదే మ్యాప్లో ఊరు అనే ఊరు ఉంటుంది, కల్దీయ ఊరు. కల్దీయుల ఊరులో నుంచి వచ్చిన వాడే అబ్రహాం గారు. అదే ప్రాంతంలో వచ్చింటే వీళ్ళు కూడా వచ్చింటే అబ్రహాము గారి విశ్వాసం వీళ్ళలో కనపడుతుంది. ఈరోజు మనము కూడా ఈ జ్ఞానులకున్న విశ్వాసం, అబ్రహాము గారికి ఉన్న విశ్వాసం మనకు ఉండాలి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు మనము దేవుని నమ్మాలి. తోమగారు అన్నారు, చూసి నమ్ముతాను నేను అన్నాడు. చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు యేసుప్రభు. ఈరోజు మనకు కూడా యేసుప్రభు కంటికి ఏం కనపడట్లేదు, కానీ నమ్మాలి. మనం చూడట్లేదు, నమ్మాలి. ఈ పాఠం కూడా ఈ సందర్భంలో మనం నేర్చుకుని మనసులో భద్రపరచుకుందాం. ఇక కమ్ బ్యాక్ టు ద పాయింట్. ఏంటది? నక్షత్రం ఎవరు? అది మన పాయింట్. అందుకోసమే మనం వెయిట్ చేస్తున్నాం. ఇది పెద్ద ప్రశ్న ఏంటండి, నక్షత్రం అంటే ఏంటి, స్టార్ అని మీరు అనొచ్చు. అప్పుడు నేను అడుగుతాను, స్టార్ అంటే అంటారు. అప్పుడు మీరు మళ్ళీ స్టార్ అంటే ఏముందండి, నక్షత్రం అని తెలుగులో చెప్తారు. ఇలా అనవసరంగా మన మధ్య టైం వేస్ట్ అవ్వకుండా
అసలు నక్షత్రం అంటే ఏంటి అని ఆలోచిస్తే ఆ మాట చదవగానే మనకు నక్షత్రము అనగానే మనకు గుర్తొచ్చే నక్షత్రాలు ఎవరు? ట్రై టు ఆన్సర్. మనకి ఇమ్మీడియట్గా నక్షత్రం అనగానే మనకు మైండ్లో తిరిగే నక్షత్రాలు ఎవరు? రాత్రిపూట్ల పైన కళ్ళెత్తి చూస్తే కనబడే నక్షత్రాలు, ఆకాశంలో నక్షత్రాలు, అవే కదా స్టార్స్ అంటే, అవే కదా నక్షత్రాలు అంటే. ఆదికాండం 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలలో మనకు జ్యోతులను దేవుడు కలుగజేసి ఆకాశ విశాల మందు పెట్టాడు, సూర్య చంద్ర నక్షత్రాలు, అవే నక్షత్రాలు. ఆ నక్షత్రముల సంఖ్య ఆయనకు తెలుసు, ఆ నక్షత్రములకు పేర్లు పెట్టాడు, వాటికన్నిటికీ కట్లు కట్టి నడిపించేవాడు ఆయన అని ఎన్నో మాటలు బైబిల్లో ఉన్నాయి. నక్షత్రాలు, నక్షత్రములు నడిపించగలవా అన్న మాటలు ఎన్నో ఉంటాయి బైబిల్లో. నక్షత్రాలు అనగా నీకు ఏం లేదు, వెరీ వెరీ సింపుల్ ఆన్సర్, అవే నక్షత్రాలు. మరి మత్తయి సువార్త 2లో కనపడిన నక్షత్రం ఎవరు అంటే ఇమీడియట్గా ఆ పైన కనపడే నక్షత్రాల్లో ఒక నక్షత్రం అని అనుకునే అవకాశం ఉంది ఇక్కడ. ఆ పైన రాత్రిపూట్ల కంటికి కనపడే నక్షత్రాలలో ఒక నక్షత్రం అయి ఉండొచ్చు, వీళ్ళని నడిపించిన నక్షత్రం ఒక నక్షత్రం అయి ఉండొచ్చు, వన్ ఆఫ్ ద స్టార్స్ అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు ఆలోచించండి. కొద్దిసేపు ఆ పైన కనపడే పాలపుంత నక్షత్ర మండలంలో ఉండే ఏదో ఒక నక్షత్రం అనుకుంటాం, ఎనీ స్టార్. సూర్యుడు కూడా ఒక స్టారేగా, సన్ను కూడా ఒక స్టారే కదా, రైట్. అలాంటి నక్షత్రాలు పైన కోట్లలో ఉన్నాయి, అలాంటి నక్షత్రాలలో ఇది కూడా ఒక నక్షత్రం అని అనుకుందాం కొద్దిసేపు. అలాగైతే నేను 3 ప్రశ్నలు అడుగుతాను, దాన్ని మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒకవేళ ఆ స్టార్స్లో ఒకటైతే ఒక విషయం ఆలోచిద్దాం. నంబర్ 1, అసలు అక్కడున్న స్టార్ వీళ్ళకు బెత్లెహేంని ఎలా చూపిస్తుంది? ఇక్కడ జరిగిన పరిస్థితి కూడా మనం ఆలోచిస్తే, ఎక్కడో పైన ఉన్న స్టార్ అట వీళ్ళకి కనబడింది, తర్వాత కనబడలేదు వీళ్ళకి. యెరూషలేంకి వీళ్ళు ఒంటరిగా వచ్చారు, యెరూషలేంకి నడిపించలేదు స్టార్. మీరు బాగా ఆలోచించండి. నక్షత్రము మెసేజ్ మాత్రమే ఇచ్చింది, ఏమని? రాజు పుట్టాడని. నక్షత్రము మెసేజ్ మాత్రమే ఇచ్చింది, రాజు పుట్టాడని. ఇన్ఫర్మేషన్ అందుకున్న వాళ్ళు యెరూషలేంకి వచ్చారు. ఎస్ ఆర్ నో? ఇన్ఫర్మేషన్ అందుకున్న వాళ్ళు యెరూషలేంకి వచ్చారు, కానీ యేసుప్రభు ఉండేది ఎక్కడ? బెత్లెహేములో ఉన్నాడు. వీళ్ళు వచ్చింది ఎక్కడికి? యెరూషలేంకి వచ్చారు. దాని అర్థం ఏంటి? నక్షత్రము వీళ్ళను యెరూషలేం వరకు ఏం నడిపించలేదు, మెసేజ్ ఇచ్చి మాయం, మెసేజ్ ఇచ్చి అదృశ్యం, వ్యానిష్డ్, డిసపియర్డ్. ఒకవేళ నక్షత్రమే కనుక జర్నీలో అంతా నక్షత్రమే కనుక ఉంటే అసలు వీళ్ళు యెరూషలేంకే రారు, బెత్లెహేం పోతారు డైరెక్ట్గా, ఎందుకంటే నక్షత్రానికి అడ్రస్ తెలుసు కనుక. అంతేనా కదా? అసలు యెరూషలేంకి వచ్చారంటే వీళ్ళతో పాటు స్టార్ రాలేదు యెరూషలేంకి. ఇప్పుడు ప్రశ్నలు 3 అడుగుతాను. నక్షత్రాలు, ఈ నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రం అయితే ఒక 3 ప్రశ్నలు. నంబర్ 1, ఎక్కడో పైన ఉంది నక్షత్రం, ఎక్కడో పైన ఉంది నక్షత్రం. అక్కడెక్కడో ఉన్న నక్షత్రం ఇక్కడెక్కడో ఉన్న చిన్న బెత్లెహేమును ఎలా చూపిస్తుంది? ప్రాక్టికల్గా ఆలోచించండి, అభిమానం కొద్ది ఆలోచించకండి. రాత్రిపూట్ల చంద్రుడిని చూడండి. ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను. రాత్రిపూట్ల చంద్రుడిని చూడండి. హైదరాబాదులో మీరు చంద్రుడిని చూస్తారు, కనపడతాడా లేదా చంద్రుడు? విజయవాడకి వెళ్ళండి రాత్రి, విజయవాడలో కూడా చంద్రుడు కనపడతాడా లేదా? ఆల్మోస్ట్ మీకు ఏ పొజిషన్లో హైదరాబాద్లో కనపడతాడో విజయవాడలో కూడా అదే పొజిషన్లో కనపడతాడు మ్యాక్సిమం. ఇక్కడ విషయం ఏంటంటే కరెక్ట్ స్పాట్లోకి వచ్చారు వీళ్ళు, నక్షత్రాలను చూసి కరెక్ట్ స్పాట్లోకి. ప్రాక్టికల్గా అలాంటి స్టార్స్లో ఒక స్టార్ అయితే వీళ్ళు అక్కడెక్కడో ఉన్న నక్షత్రం. యెరూషలేము, బెత్లెహేం, మరియు హైదరాబాద్కి విజయవాడకు ఉన్నంత దూరం కూడా లేదు. మళ్ళీ చెప్తున్నాను, యెరూషలేముకి, బెత్లెహేముకి, హైదరాబాద్కి విజయవాడకు ఉన్నంత దూరం కూడా లేదు, చాలా దగ్గర ప్రాంతాలు ఈ 2 కూడా. యెరూషలేంలో ఉండి తలకాయ పైకి ఎత్తితే అదే నక్షత్రం అక్కడే కనపడుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత బెత్లెహేంకి వెళ్ళి మళ్ళీ తల పైకి ఎత్తితే అదే నక్షత్రం అదే స్పాట్లో కనపడుతుంది. దాన్ని పట్టుకొని వీళ్ళు ఇంటికి వచ్చారట, మళ్ళీ వీధికి కూడా కాదు, స్ట్రీట్కి కూడా కాదు, కరెక్ట్ ఇంటిలోనికే వచ్చారు నక్షత్రాన్ని చూసి. ప్రాక్టికల్గా అది ఎలా పాసిబుల్ అవుతుందో మీరు ఆలోచించండి. మీరు ఆలోచించమని చెప్తున్నా. ఇది ఫస్ట్ ప్రశ్న. ఇప్పుడు 2వ ప్రశ్న. మీరు అనొచ్చు, బాబు అది పైన లేదు, నువ్వు అన్నట్టుగా పైన ఉంటే కష్టం, కానీ కిందికి వచ్చిందేమో మీరు అనొచ్చు కదా. ఇలా డిస్కషన్లు ఇవన్నీ వస్తాయి. కిందికి వచ్చిందేమో అని మీరు అన్నారనుకోండి, ఆల్రెడీ సూర్యునితోనే ఏగలేకున్నాం కొన్నిసార్లు మనం, అంతేనా? వేసవి కాలంలో భూమి సూర్యునికి కొంచెం దగ్గర అవుతుందట, దగ్గర అవ్వగానే పిట్టలు అన్నట్టు రాలిపోతాం చూడండి మనం.
వడ దెబ్బ అంటాం, కాదు, ఎండ దెబ్బది కదా, వేసవి దెబ్బ, సూర్యుని దెబ్బది. ఒక సూర్యుడు ఉంటేనే చేత కాకపోతే అంత సూర్యుని కంటే పెద్దది నక్షత్రం కదా, కనీసం సూర్యునితో ఈక్వల్గా ఉండే నక్షత్రం, అది కిందికి వస్తే భూమి ఉంటుందని చెప్పండి, బూడిదవ్వదు. అంటే నక్షత్రం కిందికి వచ్చి చూపించే అవకాశం లేదు ప్రాక్టికల్గా. మరీ పైన ఉన్నా కూడా వీళ్ళు వెళ్ళడం కష్టం, ఇది కూడా ఇంపాసిబులే. ఈ రెండు ప్రశ్నలకు తావులేదు. ఈ రెండు ప్రశ్నలు వేస్తే ఇక్కడ నక్షత్రం విషయంలో ఒక ప్రాబ్లం రేజ్ అవుతోంది. పాలపుంత నక్షత్ర మండలంలో ఉన్న నక్షత్రాలలో ఏదో ఒకటి అని మనం అనుకుంటే ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి ప్రాక్టికల్గా. ఇప్పుడు నా థర్డ్ క్వశ్చన్, నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి, పగలా రాత్రా? మనలో మాట చెప్పండి. నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి, పగలు కనపడతాయి, రాత్రి కనపడతాయి? చెప్పండి. రాత్రి కదా, అంటే పగలు ఉండవా? కాదు, ఉన్నా కనబడవు సూర్యుని వెలుగుకి నక్షత్రాలు పగలులో కనబడవు. క్లియర్. ఇప్పుడు బెత్లెహేముకి జ్ఞానులను నడిపించింది ఎవరు? చెప్పండి. బెత్లెహేముకు జ్ఞానులు నడిపించింది ఎవరు? నక్షత్రం. అంటే జ్ఞానులు రాత్రుల్లో మాత్రమే ప్రయాణం చేశారనమాట. డే అవ్వగానే సైలెంట్ అయిపోయి బజ్జున్నారు, రాత్రి ఇవ్వగలైపోగానే. అఫ్కోర్స్ యెరూషలేంకి బెత్లెహేంకి పెద్ద డిస్టెన్స్ లేకపోయినా ఇక్కడున్న వీళ్ళు ఎవరు, జ్ఞానులు, పగలు ప్రయాణం చేశారా రాత్రి ప్రయాణం చేశారా అనేది లేదు ఇక్కడ. అది మాత్రం లేదు ఇక్కడ. పగలు బయలుదేరారా రాత్రి బయలుదేరారా లేదు. ఒకవేళ ఆ నక్షత్రమే అనుకుంటే ఖచ్చితంగా రాత్రే వీళ్ళు ప్రయాణం కట్టారు, పగలంతా ఏం చేశారని అడిగితే సూర్యుడు రాగానే రాత్రంతా డ్యూటీ చేశాం కనుక పగలు నిద్రపోదామని డిసైడ్ అయ్యారు. ఆ నక్షత్రమే అయితే వీళ్ళ ప్రయాణం ఖచ్చితంగా ఓన్లీ నైటే జరగాలి, డే జరగడానికి వీల్లేదు. అంత దూరం నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు వీళ్ళు టైం వేస్ట్ చేసుకుంటూ, అవునా, డే అంతా టైం వేస్ట్ చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే వీళ్ళు రాత్రుల్లో మాత్రమే వీళ్ళు ప్రయాణం చేసి డే అంతా సైలెంట్ ఉన్నారని అనుకోవాలి కొద్దిసేపు. అలాగని యెరూషలేం నుంచి బెత్లెహేంకి అంత డిస్టెన్స్ లేదు, బయలుదేరితే వెళ్ళిపోవచ్చు త్వరగా. ఇవన్నీ ఆలోచిస్తే ఆ నక్షత్రము కరెక్ట్ స్పాట్ చూపించడానికి పాసిబిలిటీస్ కొంచెం ఇబ్బంది కలుగుతున్నాయి. అది మీరు గమనించండి. ఎందుకంటే వీళ్ళు అడ్రస్ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేశారు. నక్షత్రం చూపించింది కనుక నక్షత్రం ఎక్కడికి వచ్చిందట? ఇది ఇంకా చూడండి, 9వ వచనం మత్తయి సువార్త 2:9. వారు రాజమాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ప్రాక్టికల్గా మీరు ఆలోచిస్తే ఆ నక్షత్రం కరెక్ట్గా ఆ ఇంటి పైకి రావడం అనేది ఈ నక్షత్రాలను ఊహించుకుంటే ఇబ్బంది. ఇన్నిసార్లు ఈ నక్షత్రాలు నేను అంటున్నానంటే కొంపదీసి ఈ నక్షత్రాలు కాకుండా వేరే నక్షత్రాలు కూడా ఏమైనా ఉన్నాయేమో అనే ఆలోచన మీకు పుట్టాలి. ఇప్పుడు బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకున్న ఈ 66 పుస్తకాలలో నక్షత్రాల గురించి బైబిల్ మాట్లాడితే, బైబిల్ మాట్లాడిన నక్షత్రాలలో ఈరోజు రాత్రి ఆకాశంలో మనము చూసే నక్షత్రాలన్నవి ఒక గ్రూప్ ఆఫ్ స్టార్స్. ఇవి ఐ రిపీట్, బైబిల్ నక్షత్రాల గురించి మాట్లాడింది. అందులో రాత్రిపూట మనం చూసే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక జాతివి, అవన్నీ ఒక రకమైనవి. అదే బైబిల్ ఈ నక్షత్రాలే కాకుండా వేరే నక్షత్రాల గురించి కూడా మాట్లాడింది. ఎందుకైనా మంచిది ఆ నక్షత్రాలను కూడా ఒకసారి చూస్తే బాగుంటుందేమో. కొంపదీసి ఆ నక్షత్రాలలో ఏదైనా ఒకటి వచ్చిందేమో వీళ్ళకి దారి చూపించడానికి. అంతేనా? ఎందుకంటే బైబిల్ ఒకే రకమైన నక్షత్రాల గురించి మాట్లాడితే మనకి ఈ ప్రాబ్లం ఉండేది కాదు. వేరే నక్షత్రాల గురించి కూడా మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. ఇప్పుడు మీ అందరికీ ఆ పైన నక్షత్ర మండలాల్లో ఉండే నక్షత్రాలని తెలుసు కనుక వాటన్నిటిని ఒక గ్రూప్లో పెట్టుకోండి. ఫస్ట్ గ్రూప్లో ఉన్న స్టార్స్ ఎవరు అంటే రాత్రుల్లో కనపడే స్టార్స్. క్లియర్ అందరికీ పిక్చర్? కొన్ని గ్రూపులు మీకు ఇప్పుడు చూపిస్తాను. అందులో ఫస్ట్ గ్రూప్లో స్టార్స్ కనపడుతున్నాయి, నక్షత్రాలు. అవన్నీ ఈ నక్షత్రాలు మన కంటికి కనపడే నక్షత్రాలు. ఇప్పుడు రెండో గ్రూప్లో ఎవరున్నారో చూద్దాం. బైబిల్లో ప్రకటన గ్రంథం తీయండి, 1వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఒక్కసారి 16వ వచనం చూద్దాం, అందరూ తీయాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. యేసుప్రభు చేడి, అదే యేసుప్రభు గురించి. యేసుప్రభు చేతులు ఏమున్నాయట? 7 నక్షత్రాలు ఉన్నాయి. ఇంతకీ 7 నక్షత్రాలు ఎవరో తెలియాలంటే 19-20 వచనములు చదువుకుందాం. 19-20 వచనములు అదే అధ్యాయం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబో వాటిని అనగా, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయుము అని చెప్పి, ఆ 7 నక్షత్రాలు ఎవరో చెబుతున్నాడు ఇక్కడ. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అన్నాడు. నక్షత్రాలు అంటే నక్షత్రాలు కాదు, సంఘములకు దూతలు అని అన్నాడు. ఇప్పుడు మనం వేయాల్సిన ప్రశ్న, అసలు సంఘములకు దూతలు అంటే ఎవరు? మళ్ళీ బైబిల్ని అడుగుదాం. సంఘములకు దూతలు అంటే ఎవరు? మళ్ళీ బైబిల్ని అడుగుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం చూద్దాం ఒకసారి. 23వ వచనం చూద్దాం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జతపనివాడునై ఉన్నాడనియు. నెక్స్ట్ మాట, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల ఏముంది బైబిల్లో? వారు సంఘముల దూతలును క్రీస్తు మహిమయునై ఉన్నారని నేను చెప్పుచున్నాను. నేను మీ యొద్దకు నడిపించే సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదు, సంఘముల దూతలు, సంఘము చేత పంపబడిన వారు. ఫుట్ నోట్లో అపోస్తలులు అని ఉంది, అంటే భక్తులు. ఈ సహోదరులు ఎవరో కాదు, భక్తులు. పౌలు గారు అంటున్నారు వారు సంఘముల దూతలు. సంఘముల దూతల్ని ప్రకటన గ్రంథంలో ఏమని చెప్పాడు అక్కడ? నక్షత్రాలు. మనుషులలో భక్తులు కూడా ఎవరితో పోల్చబడుతున్నారు? నక్షత్రాలుగా పోల్చబడుతున్నారు. ఇంకొక దూతను చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎపఫ్రోదితు గురించి చెబుతున్నాడు ఇక్కడ. ఎపఫ్రోదితు గురించి 25వ వచనం చూద్దాం. 2:25. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు అన్న పదం ఉంది చూడండి ఎపఫ్రోదితో. ఫిలిప్పీ సంఘమా, మీరు పంపించిన ఒక దూత ఉన్నాడు మా దగ్గర. ఫిలిప్పీ సంఘపు దూత, ఫిలిప్పీ సంఘపు దూత ఎవరు? ఎపఫ్రోదితు. సంఘపు దూత ఎవరు? ప్రకటన గ్రంథం ప్రకారంగా నక్షత్రం. ఇప్పుడు ఉదయకాలం కూడా చూసాం, ఎవరు అనేకులను నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్టుకు త్రిప్పుదురో వారందరూ ఆకాశమందు నక్షత్రముల వలె ప్రకాశించెదరు అనుంది. అంటే బైబిల్లో ఆకాశంలో ఉండే నక్షత్రాలే కాకోకుండా బైబిల్లో ఉన్న భక్తులను కూడా బైబిల్ ఏమని పిలిచింది? స్టార్స్. ఇది 2వ గ్రూపులో ఉన్న నక్షత్రాలు. ఇప్పుడు ప్రశ్న, యేసుప్రభు ఉన్న చోటికి నడిపించిన నక్షత్రం ఆకాశంలో కంటికి కనపడే నక్షత్రమా, లేకపోతే ఈ భక్తులలో ఒక నక్షత్రమా అనేస్తే అసలు మనుషుల్లో ఎవరు బయలుదేరలేదుగా వీళ్ళతో. వీళ్ళు ఒంటరిగా వచ్చారుగా. ఇప్పుడు మనుషుల్లో భక్తుల్లో ఒక నక్షత్రం అనడానికి వీలు లేదు, ఎందుకంటే వెళ్ళినోళ్ళే మళ్ళీ తిరిగి వచ్చారు, వీళ్ళని ఎవరు నడిపించలేదు. మళ్ళీ మొదటి గ్రూప్లో ఉన్న స్టార్ అని అడిగితే ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి మనకు. ఐమ్ రైట్? ఆలోచిస్తున్నారుగా. ఇప్పుడు మళ్ళీ బైబిల్ని అడుగుదాం. ఉదయం జ్ఞానుల కొరకు అన్వేషణ జరిగింది, ఇప్పుడు నక్షత్రం కొరకు అన్వేషణ. బైబిల్ అడుగుదాం. ఆకాశంలో ఉండే నక్షత్రాలే కాకుండా, అవునా, ఆకాశంలో ఉండే నక్షత్రాలే కాకుండా భక్తులలో నక్షత్రాలే కాకుండా ఇంకా ఏ నక్షత్రాల గురించి అయినా బైబిల్ మాట్లాడిందా? అది తెలియాలంటే ఇప్పుడు ఇంతకుముందు మొదటి వర్తమానంలో తమ్ముడు అబ్రహాం వచనం చూపించాడు, ఒకటి చూద్దాం. అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం త్వరగా తీసి చదవండి ఎవరైనా. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను ఎవరినంటే, యేసు అనే నేను ఎవరినంటే, దావీదు వేరు చిగురును సంతానమును
ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. వేకువ చుక్కని ఇంగ్లీష్లో మార్నింగ్ స్టార్ అని అంటారు. ఇప్పుడు స్టార్ల గ్రూపులు మనం డివైడ్ చేస్తే ఒక గ్రూపులో ఎవరు వచ్చేసారు? యేసు ప్రభువే ఒక స్టార్, మార్నింగ్ స్టార్, వేకువ చుక్క. బైబిల్లో ఎన్ని రకాల నక్షత్రాలు కనపడుతున్నాయి చూడండి. ఇప్పుడు ప్రశ్న, యేసు ప్రభు ఉన్న ఆ బెత్లెహేములో ఉన్న ఒక ఇంటిలోనికి, ఆ ఇంటి వద్దకు నడిపించుటకు కొంపదీసి యేసుప్రభే వచ్చాడా అని అనుకుంటే అదేలా వీలవుతుంది? యేసుప్రభు ఉన్న చోటికి యేసుప్రభు ఎట్లా నడిపిస్తాడు? అది వీలు పడదు. కానీ యేసుప్రభు కూడా ఒక స్టార్. ఎన్ని గ్రూపులు వచ్చాయి? ఎన్ని రకాల నక్షత్రాలు వచ్చాయి ఇప్పటి వరకు? 3 గ్రూపులు వచ్చాయి. నంబర్ 1 ఆకాశంలో కనపడే నక్షత్రాలు, నంబర్ 2 భక్తులే నక్షత్రాలు, నంబర్ 3 యేసుప్రభువే నక్షత్రం. ఈ 3 గ్రూపులు కాకుండా బైబిల్లో ఇంకేమైనా నక్షత్రాలు ఉన్నాయేమో చూద్దాం. 4వ గ్రూప్ యెషయా గ్రంథం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. ఒక్కసారి 12వ వచనం చూద్దాం. 12వ వచనం చూద్దాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. చాలు. ఇక్కడ ఒక నక్షత్రం బయటపడిపోయింది. ఈ నక్షత్రం ఎవరు? ఈ నక్షత్రం ఎవరో తెలియాలంటే 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ నక్షత్రం ఎవరో తెలియాలంటే 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. ఆ కంటిన్యూషనే 14వ అధ్యాయం. బబులోను సామ్రాజ్యం ఒకనాడు నక్షత్రంలా వెలిగిపోతే అహంకారానికి గురై ఆ బబులోను సామ్రాజ్యం ఎక్కడో ఆకాశం నుండి, అంటే అంత హైయెస్ట్ పీక్ పాయింట్కి చేరినటువంటి బబులోనుని దేవుడు మట్టి కరిపించేశాడు, తొక్కేశాడు. దాన్ని చూపించడానికి బబులోను సామ్రాజ్యాన్ని తేజో నక్షత్రం, వేకువ చుక్క అని పిలుస్తూ ఇంకా లోపలికి వెళ్ళి ఆలోచిస్తే అక్కడ మనకి ఇంకొకరు కనపడతారు. బైబిల్లో కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే పైకి ఒకటి కనపడుతున్నా లోన్ ఇంకొక పిక్చర్ ఉంటుంది. ఉదాహరణకు ఏదేను వనంలో, బాగా వినండి ఇంపార్టెంట్ పాయింట్, ఏదేను వనంలో హవ్వమును మోసపుచ్చింది ఎవరు? చెప్పాలి గట్టిగా. ఏదేను వనంలో హవ్వమును మోసపుచ్చింది ఎవరు? సాతానా సర్పమా? చూసారా, కన్ఫ్యూజ్ అయిపోయారు. సాతానా సర్పమా? సర్పం కదా. మళ్ళీ సాతాన్ అంటారేంటి? సాతాన్ ఏమీ చేయలేదు పాపం, ఇంట్లో బిర్యానీ తింటూ కూర్చున్నాడు, సర్పమే వచ్చి మోసం చేసింది. సాతానా సర్పమా? పైన కనబడింది సర్పం, లోపల సూత్రధారి సాతాను. అవునా? సాతాను లేకుండా సర్పం ఎందుకు వస్తుంది అక్కడికి? సాతాను తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చాను. దేవుడు ఎంటర్ అయిన తర్వాత, బాగా విందాం, ఆదికాండం 3వ అధ్యాయం తీయండి త్వరగా. ఆదికాండం 3వ అధ్యాయం. దేవుడు ఎంటర్ అయిన తర్వాత, ఆదాము నువ్వు ఎందుకు దాక్కున్నావు అంటే ఆయన ఒక జవాబు చెబుతాడు, దేవుడు గద్దిస్తాడు. హవ్వమ్మ, దేవుడు గద్దించడం అంటే హవ్వమ్మని పిలిచి గద్దిస్తాడు. తర్వాత నువ్వు చేసిన పని ఏంటని. అయితే సర్పముతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటున్న మాట ఒకసారి చూడండి. ఆదికాండం 3, అప్పుడు దేవుడు సర్పముతో వచనం, దేవుడు సర్పముతో వచనం 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నిటిను మను తిందువు. తర్వాత ఈ మాట చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదని అన్న మాట ఎవరితో అంటున్నాడు? ఎవరితో అంటున్నాడు? మీరు సర్పాన్నే చూస్తున్నారు, ఒక్కసారి లోపల సాతాన్ని కూడా చూడండి. ఆ మాట సర్పంతోనే అంటున్నాడని మీరు అనుకుంటున్నారేమో. స్త్రీ సంతానముకు నీ సంతానముకు వైరము కలుగజేస్తాను అని స్త్రీ సంతానం అక్కడ ఫుట్ నోట్లో ఏముందో చూడండి ఒకసారి. ఆయన అది నిన్ను తల మీద కొట్టును, అది నిన్ను తల మీద కొట్టును అని పైనుంది. ఎస్ ఆర్ నో? ఆదికాండం 3వ అధ్యాయంలో అది నిన్ను తల మీద కొట్టును అని అది అన్న చోట ఫుట్ నోట్లో ఏముంది? ఆయన. ఎవరాయన? స్త్రీ సంతానములో వచ్చి సాతాను వాడి క్రియలను లయపరచడానికి ఈ లోకానికి వచ్చిన ఆయన ఎవరు?
యేసుప్రభు ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పాన్ని ఆయన శపిస్తున్నాడని మీరు అనుకుంటున్నారేమో, కానీ బయట కనబడే పాత్రధారి అయిన సర్పాన్నే దేవుడు వదలనప్పుడు సూత్రధారిని వదులుతాడా చెప్పండి? అంతేనా? రోమపత్రిక 16:20లో సాతానును మీ కాళ్ళ చేత శీఘ్రముగా త్రొక్కించును, చితక త్రొక్కించును అంటాడు. దేవుడికి మనము సర్పాలను చంపడం కాదు కావాల్సింది, సాతానును కొట్టడం కావాలి కదా. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. నేను అనేది ఏంటంటే, ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు చూస్తున్నప్పుడు సర్పం ఒకటే కనపడుతోంది, కానీ కొంచెం లోపలికి వెళితే ఎవరు కనపడాలి మీకు? సాతాను కనపడాలి. అలాగే యెషయా గ్రంథం 14లో కూడా పైన చూస్తే బబులోనే, కానీ లోన చూస్తే అక్కడ సాతానును కూడా మీరు చూడగలగాలి. సాతానును కూడా చూడగలగాలి. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. పైన బబులోనును తొక్కేశాడు హీనస్థితికి, అది కరెక్టే. కానీ ఒకనాడు దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పేతురు గారు చెప్పారు, పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బిలములలోనికి త్రోసి వారిని కావలిలో ఉంచినని ఉందా లేదా బైబిల్లో? చెప్పండి. అంటే నరకపు రుచి చూసిన వాడు ఒకప్పుడు సాతాను. ఇప్పుడు యెషయా 14:12లో మీకు ఒక నక్షత్రం కనపడుతోంది, తేజో నక్షత్రం. పైన బబులోనే, లోనికి వెళ్తే చెప్పండి, పైన కనపడేది బబులోనే, లోపలికి వెళితే సాతాను. ఇప్పుడు సాతాను గాడి గురించి కాదు మన మ్యాటర్, నక్షత్రాల అన్వేషణ. 4వ గ్రూప్లో మనకు ఎవరు కనపడుతున్నారు? ఒక నక్షత్రంగా సాతానే ఒక నక్షత్రంగా కనపడుతోంది. కొంపదీసి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో బెత్లెహేములో ఉన్న యేసుప్రభు ఉన్న చోటికి జ్ఞానులను నడిపించిన నక్షత్రము సాతాననే నక్షత్రమా అని నేనంటే ఆ ప్రశ్నే అర్థరహితమని మీరు అనాలి. సాతాను గడు ఎందుకు చూపిస్తాడు? యేసుప్రభు కనపడకుండా చేయాలని వాడు ఆలోచిస్తుంటే మళ్ళీ తీసుకొని వెళ్ళి అక్కడ మీరు నడిపిస్తాడంటే. ఇప్పటి వరకు మనకి ఎన్ని రకాల నక్షత్రాలు మనకు బయటపడ్డాయి బైబిల్లో? ఆకాశంలో ఉండే నక్షత్రాలు 1 గ్రూప్, 2 భక్తులే నక్షత్రాలు, 3 యేసుప్రభువే నక్షత్రం, 4 సాతాను ఒక నక్షత్రంగా కనపడుతున్నాడు. కానీ నలుగురిలో మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యేసుప్రభు ఉన్న చోటికి యేసుప్రభు నడిపించలేడు, యేసుప్రభు ఉన్న చోటికి సాతాను నడిపించలేడు. అంతేనా? ప్రాక్టికల్గా భక్తులు ఎవరు రాలేదని అర్థమైపోయింది మత్తయి సువార్త 2లో. పైన ఎక్కడో ఉన్న ఆకాశంలో ఉన్న నక్షత్రం వీళ్ళని కరెక్ట్ స్పాట్కి తీసుకొని వెళ్ళిందని అంటే ప్రాక్టికల్గా ఇంపాసిబుల్గా కనపడుతోంది. మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయా? అదే చివరి గ్రూప్ అయిన 5వ గ్రూప్. ఈ 5వ గ్రూపును కూడా మేము ముందు పెడతాను. ఒకవేళ ఇందులో ఉన్న నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రం ఒకవేళ వీళ్ళు నడిపించి ఉందేమో కూడా ఒక్కసారి ఆలోచించండి. చూద్దామా? మళ్ళీ ప్రకటన గ్రంథం తీద్దాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం చూద్దాం. తీయండి బైబిల్. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఒకసారి. అందరూ చూడాలి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని. ఒక నక్షత్రం వచ్చేసింది ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో. నెక్స్ట్ కింది మాట, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతనిని ఏమన్నాడు? పైన నక్షత్రం. చూస్తున్నారా లేదో? ప్రకటన గ్రంథం 9:1. ఆకాశము నుండి కదా, 9వ అధ్యాయం 1వ వచనం. ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడిన. నక్షత్రాన్ని ఏమని పిలుస్తున్నాడు కింది మాటలో? అతను 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 అతనే నక్షత్రం, నక్షత్రమే అతడు. జాగ్రత్తగా ఆలోచించండి. అతనే నక్షత్రం, నక్షత్రమే అతను. ఇంతకు నక్షత్రం అనే అతని దగ్గర ఏముంది అని అడిగితే అగాధము యొక్క తాళపు చెవి ఉందట. అగాధము యొక్క తాళపు చెవి కలిగిన అతను ఒక నక్షత్రం. ఇంతకు అగాధం యొక్క తాళపు చెవి కలిగిన వాడెవరు తెలియాలంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయానికి రండి. మూవ్.
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం. మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత. ఆహా, 9వ అధ్యాయం మొదటి వచనంలో అగాధము యొక్క తాళపు చెవి గల అతనిని నక్షత్రం అని పిలిస్తే, అగాధము యొక్క తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది అని అడిగితే 20వ అధ్యాయం మొదటి వచనంలో అగాధము యొక్క తాళపు చెవి కలిగినది ఎవరి దగ్గరో కాదు, అతడు ఒక దేవదూత. అంటే దేవదూతలు కూడా నక్షత్రాలుగా పోల్చబడ్డారు బైబిల్లో. ఒక్కసారి ఇది జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, భూమి ముందు పుట్టిందా, ఆకాశంలో నక్షత్రాలు ముందు పుట్టాయా? బాగా ఆలోచించి చెప్పండి. భూమి ముందా, నక్షత్రాల ముందా? చెట్టు ముందా, విత్తు ముందా కాదు, కోడి ముందా, గుడ్డు ముందా కాదు. నేను అడుగుతున్నది ఇప్పుడు, భూమి ముందా, స్టార్స్ ముందా? ఇది ఐఏఎస్ ప్రశ్న కాదు. ఆదికాండం మొదటి అధ్యాయం చదివితే తెలిసిపోతుంది. ఫస్ట్ భూమి పుట్టింది, తర్వాత నక్షత్రాలు పుట్టాయి. భూమే ఏజ్లో పెద్దది. మొత్తం విశ్వంలో ఫస్ట్ భూమే పుట్టింది కదా. జలముల మధ్య ఒక విశాలం ఏర్పరిచి దేవుడు 6 నెలల కనబడను గాక నా ప్రకారమైన దానికి దేవుడు భూమి అని పేరు పెట్టాడు. ఇదంతా అయిన తర్వాత చెట్లు వచ్చేసాయి. ఆ చెట్లను అన్నింటినీ పుట్టించిన తర్వాత కదా 4వ దినాన జ్యోతులను కలిగించింది దేవుడు. భూమే ముందు. అంటే భూమి పుట్టేటప్పటికీ ఆకాశంలో నక్షత్రాలు లేవు. ఇది మైండ్లో పెట్టుకొని యోబు గ్రంథం 38వ అధ్యాయానికి రండి. యోబు గ్రంథం 38 4వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 38 4వ వచనం చూద్దాం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? భూమికి పునాదులు వేశాడు దేవుడు ఒకప్పుడు. భూమి ఇంకా పూర్తి అవ్వలేదు, పునాదులు మాత్రమే వచ్చాయి. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ నుంటివి అని చెప్పి 7వ వచనంలో ఏం చెబుతున్నాడో చూడండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? అంటే భూమికి మూలరాతిని వేసేటప్పటికే పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు ఆ టైంలో. బాగా ఆలోచిస్తున్నారు లేదో? భూమికి మూలరాతిని వేస్తున్నప్పుడు పాటలు పాడారట. ఆ పాటలు పాడిన వారిలో ఉదయ నక్షత్రాలు ఉన్నాయట. ఎవరా ఉదయ నక్షత్రాలు? పాటలు పాడిన ఉదయ నక్షత్రాలు ఎవరు? పాటలు పాడి జయధ్వనులు చేసిన వారెవరు? కిందనే చెప్పాడుగా, దేవదూతలు. దేవదూతలు అంటే పరలోకంలో ఉండే దేవదూతలు కూడా ఎవరు? స్టార్స్, నక్షత్రాలు. తేజో నక్షత్రమా? తేజో నక్షత్రమా, వేకో చుక్క. యెషయా గ్రంథం 14:12. నీవెట్లు ఆకాశం నుండి పడితివి. 12వ వచనం అక్కడికి రండి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు వెనకబడితివి అని 12వ వచనంలో చెప్పి 13వ వచనంలో ఒక మంచి మాట తీస్తున్నాడు. చూద్దాం అక్కడ. నేను ఆకాశములకు ఎక్కిపోయేదన్ను. నెక్స్ట్ కింది మాట, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును అనుకున్నాడట. తేజో నక్షత్రం. తేజో నక్షత్రానికి వచ్చిన ఆలోచన, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనమును హెచ్చింతును అని అంటున్నాడు. ఇక్కడ మనకు దేవుని నక్షత్రాలు కనబడుతున్నాయి. దేవుని నక్షత్రాలు. పరలోకములో దూతలలో ఒక దూత ఒకప్పుడు ఎవరు? సాతాను. మహోన్నతుడితో సింహాసనము తను ఈక్వల్గా చేసుకోవాలనుకున్నాడు. ఒక రోజు మహోన్నతుడితో సమానుడిగా చేసుకోవాలనుకున్నాడు. ఎప్పుడైతే మహోన్నతుడితో సమానుడిగా అవ్వాలనుకున్నాడు సాతాను, ఎవరికి పైగా సింహాసనాన్ని ఇచ్చించుకోవాలనుకుంటున్నాడు? కిందున్న దూతలందరికీ పైగా. ఆ కిందున్న దూతలందరూ ఎవరు చెప్పండి? దేవుని నక్షత్రాలు. ఇప్పుడు అడుగుతాను ప్రశ్న, దేవుని నక్షత్రాలు ఎవరు? దేవుని నక్షత్రాలు ఎవరు? దేవుని నక్షత్రాలు ఎవరు? దేవదూతలు. దేవుని నక్షత్రాలు ఎవరు? దేవదూతలు. ఏ సార్ నో? 3 సార్లు అడుగుతున్నాను. ఎన్నిసార్లు అడిగానో గుర్తులేదు, అయినా ఇంకొకసారి అడుగుతున్నాను. దేవుని నక్షత్రాలు ఎవరు? దేవదూతలు అని మీరు అనుకుంటే, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏమన్నారో ఇప్పుడు మీరు చదవండి. 2వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఏమి చూసి
ఏమి చూచి? నక్షత్రము చూచి. ఎవరి నక్షత్రము చూచి? ఆయన నక్షత్రము చూచి. ఆయన నక్షత్రము చూచి. ఆయన ఎవరు? దేవుడు. యేసుప్రభు ఎవరు? దేవుడు. ఆయన నక్షత్రం చూసాము. ఆయన ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు దేవుడు అయితే మేము తూర్పు దిక్కున దేవుని నక్షత్రమును చూచి వచ్చాము. దేవుని నక్షత్రం ఎవరో చెప్పండి. దేవుని నక్షత్రం ఎవరో చెప్పండి. జ్ఞానులకు యేసుప్రభు పుట్టాడని చెప్పడానికి ఒక దేవదూత మెసేజ్ను మోసుకొని నక్షత్ర రూపంలో వచ్చింది అనడానికి ఇప్పుడు పాసిబిలిటీస్ ఎక్కువ కనపడుతున్నాయి. చూడండి, ఎక్కడో మిల్కీవే గ్యాలక్సీలో ఉండే స్టార్కి పాసిబిలిటీస్ తక్కువ ఉన్నాయి. దూత మోసుకొని వచ్చింది అనడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా బలపరచడానికి కొన్ని విషయాలు చెప్తాను. గొర్రెల కాపురులకు యేసుప్రభు పుట్టాడని మెసేజ్ తీసుకొని వచ్చింది ఎవరో చెప్పండి. దేవదూత. ఆ దేవదూత వచ్చినప్పుడు ఏం జరిగిందో మీరు చూడండి ఒక్కసారి. 5 నిమిషాలు ముగిస్తాను, భయపడకండి. మనసు ఇక్కడే పెట్టండి. 5 నిమిషాలు, పక్కా 5 నిమిషాలు, 600 అయినా ఈ 5 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకే చెప్తున్నాను. రైట్, లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 8-9 వచనములు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు దూత రాగానే ఏం జరిగింది? ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. దూత రాగానే ప్రకాశమా? దూత రాగానే వెలుగా? దూత రాగానే వెలుగు ప్రకాశిస్తుంది. ఆ దూత వచ్చింది దేనికి? గొర్రెల కాపరులారా, ప్రభువు పుట్టాడు. మెసేజ్. ఇకపోతే జ్ఞానులకు ప్రయాణంలో మార్గం చూపించింది ఎవరు? ఇక్కడ నక్షత్రం. ఈ పాయింట్ చాలా చాలా జాగ్రత్త మైండ్లో పెట్టుకోండి. జ్ఞానులకు యేసుప్రభు ఉన్న చోటుకు తీసుకునే క్షేత్రానికి దారి చూపించడానికి మార్గాన్ని చూపించింది ఒక నక్షత్రం. అది దూత ఏమో అనే ఆలోచన ముందు పెట్టాను. దానికి అవకాశాలు పెరుగుతున్నాయి ఇప్పుడు. ఒక్కసారి పాత నిబంధనలో ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరారు ఇశ్రాయేలు. అప్పుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఇశ్రాయేలీలకు మార్గాన్ని చూపించింది ఎవరో బైబిల్లో చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయం. ఒకసారి 19 నుంచి చూద్దాం. 19 నుంచి చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత. దారి చూపించడానికి ముందుగా నడిచింది ఎవరు? పాత నిబంధనలో దేవదూత. నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అక్కడ నక్షత్రం నిలిచింది, అక్కడ నక్షత్రం నడిచింది. అక్కడ కొత్త నిబంధన మత్తయి సువార్త 2వ అధ్యాయంలో నక్షత్రం నడిచెను, నక్షత్రం నిలిచెను, నక్షత్రం నడిచెను, నక్షత్రం నిలిచెను. ఇక్కడ దేవదూత నడిచెను, దేవదూత నిలిచెను. ఈ పదాలు జాగ్రత్తగా చూడండి. 20వ వచనం. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక. దూత కాస్త ఏ రూపంలో వచ్చాడు? ఇక్కడ మేఘముగా వచ్చాడు. దూత మేఘముగా. మేఘము కనుక వారికి చీకటి కలిగెను కానీ రాత్రి అది వీరికి వెలుగిచ్చాను. ఇది ఎక్కడి విషయం చూడండి. ఐగుప్తు సేనకు ఇశ్రాయేలు జనాంగానికి మధ్యలో దూత నిలబడితే ఒకవైపేమో అంతా చీకటి, మరొకరికేమో అంతా వెలుగు. దూత ఎన్ని ఫార్మాట్లలో మారుతుంది చూడండి. దూత ఎన్ని ఫార్మాట్లలో మారుతుంది. ఇప్పుడు 13వ అధ్యాయము 21 చూద్దాం. వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని త్రోవలో నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభాన్ని, రాత్రి వేళ అగ్నిస్తంభాన్ని ఉంచి ముందుగా నడవనిచ్చాడు. నడుచుతూ వచ్చానంటే దేవుడు నడిచాడని కాదు. 22వ వచనం. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగించలేదు. నడిపించుటకై దేవుడు దూతను పంపించాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా. నువ్వు నడిపించాలి దూత.
ఆలోచిస్తున్నారా? 40వ అధ్యాయానికి రండి. నిర్గమకాండం 40, క్విక్. నిర్గమకాండం 40, 34 నుండి 38 వచనములు నేను చదువుతున్నాను. 34 నుండి 38. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమునకు కమ్మగా యెహోవా తేజస్సు మందిరం నింపెను. మేఘం అనే దూత రాగానే తేజస్సు నిడుతోంది. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడు ఎల్లా ఇశ్రాయేలు ప్రయాణమై పూరి. మేఘము కదిలితే వీళ్ళు కదులుతున్నారు, మేఘం ఆగితే వీళ్ళు ఆగుతున్నారు. తర్వాత ఏముంది? ఇదే వారి ప్రయాణ పద్ధతి. కనానుకి వెళ్ళాలంటే ప్రయాణములు వీళ్ళ నడిపించాల్సింది ఎవరో చెప్పండి? మేఘము లేదా ఒక దూత నడిపించాలి. 37వ వచనం. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణము చెయ్యకుండిరి. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగేను. ప్రయాణంలో జనులు నడవాలంటే మేఘము నడవాలి. మేఘం ఆగితే వీళ్ళు ఆగిపోతున్నారు. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీలను త్రోవలో నడిపించడానికి దేవుడు ఎవరిని పెట్టాడో చెప్పండి? దూత. ఆ దూత ఏ ఫార్మాట్లో వచ్చాడు? మేఘముగా, అగ్నిస్తంభముగా. కొన్ని సందర్భాలలో రాత్రుల్లో ఐగుప్తీయులకేమో చీకటి గల మేఘముగా, ఇశ్రాయేలులకేమో చెప్పండి వెలుగునిచ్చే ఒక దీపస్తంభముగా, అగ్నిస్తంభముగా. ఎన్ని ఫార్మాట్లకు మారుతున్నాడు చూడండి దూత. అంటే తన ప్రజలను నడిపించడానికి దేవుడు పాత నిబంధనలో దూతలను వాడుకున్నట్టుగా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కొత్త నిబంధనలో జ్ఞానులను క్షేత్రానికి నడిపించడానికి వచ్చిన నక్షత్రం దూత ఎందుకు కాకపోయి ఉండొచ్చు? మీరు ఆలోచించండి. అర్థమవుతుందా? దూత వస్తే వాళ్ళు డే అయినా ప్రయాణం చేయగలరు, నైట్ అయినా ప్రయాణం చేయగలరు. ఆ స్టార్ దిగితే అవుట్ డే వస్తే, ఆ స్టార్ దిగితే కష్టం. ఎందుకంటే సూర్యుడు ఉన్నా దూతలు కనపడితే ఆ వెలుగుతో భూమి బూడిదవ్వదు. ఒక ఉదాహరణ చెప్తాను. దమస్కుకు పోయేటప్పుడు పౌలుగా మారిన సౌలుకి మధ్యలో ఎవరు కనపడ్డారు? యేసు ప్రభు కనపడ్డాడు. ఫైనల్ పాయింట్. మధ్యలో ఎవరు కనపడ్డారు? దమస్కుకు మధ్యలో యేసు ప్రభు కనపడ్డాడు. పగల రాత్ర? పగల. యేసు ప్రభు ఎప్పుడు కనపడ్డాడు? పౌలుకి చెప్పండి. దమస్కుకి వెళ్ళేటప్పుడు రాత్ర పగల? పగలే. కానీ అప్పుడు ఏ ఫార్మాట్లో కనపడ్డాడో చూడండి. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 13. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని. మధ్యాహ్నము సూర్యుని కంటే ఎక్కువ వెలుగట. ఎంత విచిత్రమో చూడండి పిక్చర్. మధ్యాహ్నము సూర్యుని కంటే ఎక్కువ వెలుగు, అయినా భూమి బూడిదవ్వలేదు. పరలోక సంబంధమైన నక్షత్రాలు ప్రత్యక్షమైతే భూమికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు పని కానిచ్చుకొని వెళ్ళిపోతారు. కానీ ఆ నక్షత్రం దిగితే భూమి భస్మం అయిపోతుంది. అంతేనా? అందువలన ఇకపోతే దూత అనే నక్షత్రం అయితే మీరు ప్రాక్టికల్గా మీకు కొన్ని పాసిబిలిటీస్ కనపడతాయి. ఏంటి? ఆ నక్షత్రం అట శిశువు ఉన్న ఇంటికి మీదుగా, శిశువు ఉన్న చోటికి మీద వచ్చి నిలిచేంత వరకు నడిపించిందట. మీద వచ్చేంత వరకు. దూతకైతే అవకాశం ఉంది. పాలపుంత నక్షత్ర మండలంలో ఆ నక్షత్రానికి అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే పాత నిబంధనలో దూతలు కూడా అలాగనే చేసినట్టుగా ఉంది. అయితే ప్రశ్న, దూతే ఎందుకు రావాలి అని అంటే మనుషులు ఎవరు రాలేదు కనుక. అది ఆన్సర్. అంతేనా? దూత యెరూషలేములో యూదయ దేశంలో రాజు పుట్టాడన్న మెసేజ్ ఫస్ట్ ఇచ్చాడు. కానీ వీళ్ళు యెరూషలేముకి వస్తే వీళ్ళకు రూట్ చూపించడానికి ఎవడూ రాలేదు. ఒక మాట చెప్తాను, మనుషులు సైలెంట్ అయితే దేవునికి సేవ చేయడానికి ప్రకృతి రెడీ అయిపోతుంది. బోధకుడా, ఊరకుండు మరి నీ శిష్యులకు చెప్పు అన్నారు పరిసయ్యులు కేకలేస్తుంటే. అప్పుడు ఆయన అన్నాడు, వీళ్ళు ఊరకుండిన ఎడల
రాళ్ళు కేకలేస్తాయి, తట్టుకుంటారా వాళ్ళు? వీళ్ళ కేకలకే తట్టుకోవట్లేదు మీరు, రాళ్ళు కేకలేస్తే తట్టుకోలేరు. మనుషులు చేయవలసిన పని మనుషులు చేయకపోతే ప్రకృతి ఎంటర్ అయిపోతుంది. దేవునికి సేవ చేయడానికి ఎంతోమంది ఉన్నారు ఆయన సేవకులు. ఆ సేవకులలో దూతలు ఒకరు. బెత్లెహేముకు దారి చూపించవలసిన మనుషులందరూ కరువైతే ఒక దూత, అనుకుందాం కొద్దిసేపు, ఎక్కువ అవకాశం దేనికి ఉందో చెప్పండి. ఇదంతా విన్న తర్వాత దూతకే పాసిబిలిటీ ఎక్కువ ఉంది. బహుశా దూత వచ్చి ఉండొచ్చు, దూతకి ఎక్కువ అవకాశం ఉంది. మనుషులు చేయవలసిన పని దూతలు చేస్తున్నారు పరలోకంలో ఉండి. పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్టు భూమి మీదనూ నెరవేరాలి. అంటే మనుషులు నెరవేర్చాలి. ఆయన దూతలారా, యెహోవా దూతలారా, ఆయన చిత్తం నెరవేర్చేవారులారా అంటాడు కీర్తనాకారుడు. చిత్తం నెరవేర్చవలసిన మనం సైలెంట్ అయిపోయాం. 5 రకాల నక్షత్రాలను మీ ముందు పెట్టారు. మొదటి గ్రూప్లో నిజంగా ఆకాశంలో మనందరి కళ్ళకు కనపడే నక్షత్రాలు, 2 భక్తులే నక్షత్రాలు, 3 యేసుప్రభువే నక్షత్రం, 4 సాతానుడు నక్షత్రం, 5 దేవదూతలు నక్షత్రాలే. ఇప్పుడు 4 దారి చూపించిన నక్షత్రం ఎవరై ఉండొచ్చు? ఎక్కువగా దూత అయి ఉండొచ్చు అన్నదానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. కన్ఫర్మేషన్ కాదు, ఇది కూడా ఇన్ఫర్మేషన్. ఒకవేళ పై ఉండే స్టార్ అంటే ఇంకా దేవుడు అద్భుతంగా చూపించాడు దారి, ఇంకా మనం చెప్పలేము. ఒకవేళ ఆ నక్షత్రమే అయితే, పాలపొంత నక్షత్ర మండలంలో ఒక నక్షత్రం అయితే, ఆయన దేవుని మహా అద్భుతమైన కార్యం. అది వీళ్ళు అనుకోవడం అంటే అది ఇంకా దైవ అద్భుతమైన నడిపింపు. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎక్కువగా ఏంజిల్కి పాసిబిలిటీ ఎక్కువగా ఉందని మనకు అర్థమైంది. అయితే క్రిస్మస్ రాగానే ఈ స్టార్ల కోసం వేట ప్రారంభించకుండా మనం చేయాల్సిన పని ఎవరో చేస్తున్నారు అక్కడ. అది పాలపుంతలో ఉన్న నక్షత్ర మండలం కానివ్వండి, లేదా పరలోకం నుంచి చూసిన దూత కానివ్వండి, అసలు ఆ రెండింటిలో ఎవరైనా ఇంతకు బెత్లెహేము నడిపించాల్సింది ఎవరు? యాక్చువల్గా మనుషులు చేయాలి. వాళ్ళు చేయలేనప్పుడు, వాళ్ళకి చేత కానప్పుడు వాళ్ళు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఇక మీదట మన విషయంలో అలా జరగకుండా మనం జాగ్రత్త పడతాం. ఈ 2వ సెషన్లో మీకు 2 విషయాలు చెప్పాను. యేసు ప్రభు వయసు ఎంత అయి ఉండొచ్చు అని ఒక చిన్న ఆలోచన ముందు పెట్టాను. నక్షత్రం ఎవరై ఉండొచ్చు అనేది కూడా పెట్టాను. యేసు ప్రభు వయసు గురించి మీరు ఒకవేళ ఇంకా మంచి పాయింట్ కావాలనుకుంటే, గొర్రెల కాపరులు వచ్చినప్పుడు తొట్టిలో ఉన్నాడు, జ్ఞానులు వచ్చినప్పుడు ఇంటిలో ఉన్నాడు. మీకు అది కూడా ఒక క్లూ ఇస్తున్నాను. గొర్రెల కాపరులు వచ్చినప్పుడు తొట్టిలో ఉన్నాడు, జ్ఞానులు వచ్చినప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఇంటిలో ఉన్నాడంటే అప్పటికే కొంతకాలం గడిచిపోయిందని అర్థం. దాన్ని బట్టి వయసు ఇంకా ఎక్కువైందని మనం చెప్పుకోవచ్చు. క్షేత్రాన్ని చూపే నక్షత్రమా, సత్రాన్ని చూపే విచిత్రమా అన్న అంశం 2 భాగాలలో అనేక విషయాలు మీరు విన్నారు. ఈ మాటల ప్రకారంగా నక్షత్రాల్లో మీరు ప్రకాశించాలని మనస్ఫూర్తిగా కోరుచు, దేవునికి ఆనందం కలిగేలా ఒక డిసెంబర్లోనే కాదు కానీ 12 నెలల పాటు మీరు దేవుని ఆనందపరిచే కార్యక్రమాలు మీరు చేపట్టాలని. ఒక డిసెంబర్ మాసంలో మాత్రమే నక్షత్రం కనబడేలా కాకుండా, ఇంటి బయట నక్షత్రం కనపడడం కాదు కానీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నక్షత్రాలుగా కనపడాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నక్షత్రాలు అయితే బయట స్టార్ లేకున్నా పర్లేదు. ఇంట్లో ఎవడు నక్షత్రం కాకపోగా బయట మాత్రం ఒక నక్షత్రాన్ని పెట్టుకుంటే దానివల్ల దేవునికి ఒరిగేది లేదు, దేవునికి ఆనందం కలిగేది ఏమీ లేదు. 30వ తారీఖున కలుసుకుందాం మరిన్ని మంచి అంశాలతో అందరం కలిసి. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.